అదే విధంగా జిఎస్టీకి మీకు 240 కోట్లకి జిఎస్టీకి ఏ విధంగా మోసం చేశాడో వాళ్ళు దాన్ని పట్టుకుంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఉండదు. సిఐడి ఏదైతే చంద్రబాబు నాయుడు అవినీతిని వెలికి తీసే ప్రయత్నం చేస్తుంటే దాన్ని కూడా మభ్య పెట్టే ప్రయత్నం ఈరోజు 409 రాదు ఓపీ ఆ సెక్షన్ ఏసీ వాళ్ళు కూడా సిఐడి వాళ్ళు కూడా చట్టాలు చదివేసి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. మీ కార్యకర్తలు మీ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే కాదు, ఏదో తెలివిన రాజ్యాంగం మీరే రాసినట్టు మీరే ఆ సెక్షన్ అంతా పాల్గొన్నట్టు చెప్తున్నారు. సురేష్ గారు చార్జ్షీట్లో పేరుండి అన్ని అయిన తర్వాత ఇవాటి వరకు కూడా మీ పవర్ ని ఉపయోగించుకొని ఒక్కసారి కూడా జైలు మీరు హియరింగ్ వెళ్ళాలా, కోర్టు హియరింగ్ వెళ్ళాలా. ఎన్ని కేసుల్లో అయితే మీరు ఇవాళ రోజున నిందితులుగా ఉన్నారో, వ్యవస్థల్ని మేనేజ్ చేసేది మీరు, వ్యవస్థల్ని వాడుకుంటున్నది మీరు. ఇన్ని జరుగుతున్నా సరే ఇవాళ వచ్చి మా మీద అక్రమ కేసులు వేస్తారు. అయ్యా మరకలు ఉన్నది మీకు, ఆ బురద అంటుకున్నది మీకు. మీరు బురదలో కూరుకుపోయి ఉన్నారని చెప్పి ఆ బురదని పక్క వాళ్ళకి అంటించేటువంటి ప్రయత్నం చేయకండి. ఒక సచ్చీలమైనటువంటి ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఏ మచ్చ లేనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అది గుర్తుపెట్టుకోండి. 43,000 కోట్ల అవినీతి చేసి 43,000 కోట్ల చంద్రబాబు నాయుడు హరిశ్చంద్రుడే, చంద్రబాబు నాయుడు నిప్పే, మరి కోర్టులో పోయి నిరూపించుకోమని చెప్పండి. ఎందుకు భయపడిపోతున్నారు? రిమాండ్ రిజెక్ట్ అయినప్పుడు ఉంటుంది, అప్పుడు కూర్చుందాం మళ్ళా డిబేట్ లో.